నమ్మకం అనేది జ్ఞానం లేకముందు ఉంటుంది, జ్ఞానం వచ్చిన తర్వాత కూడా ఉంటుంది. జ్ఞానము రాకముందు ఉన్న నమ్మకం అనేది ఇది సందేహాస్పదం. అంటే మనం ఏదైతే నమ్ముతున్నామో అది నిజం కావచ్చు, కాకపోవచ్చు. కానీ జ్ఞానం తర్వాత వచ్చే నమ్మకం మాత్రము అతి సత్యం. దాని లోపల ఎట్లాంటి సందేహం లేదు. మరి మొదలే జ్ఞానం ఉండదు కదా, నమ్మాలా వద్దా? తోడా మాన్కే చెల్లా, తోడా జాన్కే చెల్లా. అన్ని విషయాల మీద మనకు అవగాహన ఉండదు, అటువంటప్పుడు నమ్ముతాం. కానీ నమ్మి అలానే ఆగిపోకూడదు. జాన్కే చెల్లా అంటే దాన్ని తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. ఏదైతే తెలుసుకోకముందు నమ్మామో దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. నమ్మడం ఎందుకంటే తెలుసుకోవడం కోసం, నమ్మడం నమ్మకం కోసం కాదు. అంటే తెలుసుకున్న తర్వాత నమ్మడం అనేది నిజం, తెలుసుకోకముందు నమ్మడం అనేది అబద్ధం. ఇక మనము జ్ఞానానికి నిరూపణక రాని విషయాలను నమ్మడం అనేది మూఢనమ్మకం అవుతుంది. అంటే మొదలు వాటి గురించి జ్ఞానం లేదు, వాటి గురించి ఆలోచించినా జ్ఞానం రాదనుకోండి, వాటిని నమ్మడాన్ని మూఢనమ్మకం అంటారు. అంటే సైన్స్కు దూరమైన విషయాలను మూఢనమ్మకాలు అంటారు. సైన్స్ అంటే సత్యం కాని విషయాలను నమ్మడాన్ని మూఢనమ్మకం అంటారు. మూఢనమ్మకాలు మంచివి కావు, నమ్మకాలు మంచివి. మూఢనమ్మకాల వల్ల నమ్మకము ఏదో ఒక దాని మీద ఉంచి మనం పనిచేయడం అనేది పూర్తి సత్ఫలితాన్ని ఇవ్వదు. కొన్ని అన్ఎక్స్పెక్టెడ్గా జరిగేది మనము ఆ మూఢనమ్మకాలకు వదిలిస్తాం. అంటే నేను నమ్మడం వల్ల నాకు ఇలా జరిగింది, కానీ కొన్ని జరుగుతుంటాయి. అది ఈ నమ్మకం వల్ల జరగలేదు. మూఢనమ్మకం వల్ల ఎప్పుడు మంచి జరగదు. సత్య నమ్మకం ద్వారా, జ్ఞాన నమ్మకం ద్వారానే మంచి జరుగుతుంది. దేన్నైనా మనం నమ్మినా దాన్ని సత్యమని నిరూపించుకుంటే కంటిన్యూ చేయాలి, లేకుంటే దాన్ని స్టాప్ చేయాలి. కనుక నమ్మకం అనేది తెలుసుకోవడం కోసం, మూఢనమ్మకం అనేది మనకు నష్టం చేసేది. కనుక కొన్ని తెలిసి నమ్ముతాము, కొన్ని తెలియక నమ్ముతాము. తెలియక నమ్మిన వాటిని తెలుసుకోవాలి, అవి సత్య నిరూపితం కాకుంటే వదిలేసేయాలి. అలానే పట్టుకుంటే మూఢనమ్మకాలు అవుతాయి. మూఢనమ్మకాల వల్ల అపార నష్టం ఉంటుంది. కనుక సత్య నమ్మకాలను మనము కలిగి ఉండాలి. ఆ సత్యం కోసము నిరంతరం వెతకాలి.